ఫ్రెండ్స్, యూఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ న్యూస్ వల్ల మార్కెట్లో టెన్షన్ మాత్రమే కాదు, ఒక సెక్టర్ మళ్ళీ స్పాట్ లైట్లోకి వచ్చింది. అదే డిఫెన్స్ స్టాక్స్. ఇప్పుడు అందరికీ కామన్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే, ఈ సిచ్యువేషన్ వల్ల డిఫెన్స్ షేర్స్ ర్యాలీ అవుతాయా, లేదా ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చా అని చెప్పి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ క్లియర్గా అర్థం అవ్వాలంటే మనం 3 లేయర్స్లో చూడాలి. అందులో ఫస్ట్ వచ్చి హెడ్లైన్ రియాక్షన్, సెకండ్ది సెక్టర్ రియాలిటీ, థర్డ్ది ఇన్వెస్టర్ స్ట్రాటజీ. స్టెప్ బై స్టెప్ సింపుల్గా బ్రేక్ డౌన్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ముందుగా గ్లోబల్ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్ పెరిగితే ఇన్వెస్టర్స్ ఇమీడియట్గా డిఫెన్స్ సెక్టర్ని అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే వార్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ స్పెండింగ్, ప్రొక్యూర్మెంట్, ఎమర్జెన్సీ ఆర్డర్ పెరిగే ఛాన్స్ ఉంటుందని మార్కెట్ ఫీల్ అవుతుంది కాబట్టి. సో హెడ్లైన్స్ లెవెల్లో చాలాసార్లు ఫస్ట్ రియాక్షన్ పాజిటివ్గానే ఉంటుంది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హెడ్లైన్ స్ట్రాంగ్ ఉంటే ట్రేడ్ రన్ అవుతుంది, హెడ్లైన్స్ కూల్ అయితే ర్యాలీ స్లో డౌన్ అవుతుందన్నమాట. సో వార్ న్యూస్ అనేది షార్ట్ టర్మ్లో ఫ్యూల్ లాగా వర్క్ చేస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఇండియా సైడ్లో షిఫ్ట్ అవుదాం. మన మార్కెట్లో మోస్ట్ ట్రాక్ డిఫెన్స్ నేమ్స్ ఏంటి? హాల్, బెల్, బీడిఎల్, మజాగన్ డాక్, పారస్ డిఫెన్స్. అంటే హాల్ అంటే ఏరోస్పేస్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ సైడ్, బెల్ అంటే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ సిస్టమ్ సైడ్ అనమాట, బీడిఎల్ అంటే మిజైల్స్ అండ్ డిఫెన్స్ వెపన్స్ సైడ్, మజాగన్ డాక్ అంటే షిప్ బిల్డింగ్ సైడ్ అనమాట, పారస్ డిఫెన్స్ అంటే డిఫెన్స్ టెక్ అండ్ కాంపోనెంట్ సైడ్ అనమాట. సో బేసికల్లీ వార్ న్యూస్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ డిఫెన్స్ థీమ్ అని ఒక బాస్కెట్ లాగా చూస్తారన్నమాట. కానీ రియాలిటీలో ఈచ్ కంపెనీ బిజినెస్ డిఫరెంట్, సైకిల్ డిఫరెంట్, వాల్యుయేషన్ డిఫరెంట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు మార్కెట్ రియాలిటీ చూద్దాం. రీసెంట్ 1 మంత్ పెర్ఫార్మెన్స్లో పిక్చర్ మిక్స్డ్గా ఉంది ఫ్రెండ్స్. బెల్ రిలేటివ్ స్ట్రెంత్ చూపిస్తుంది, హాల్ అండ్ బీడిఎల్లో కరెక్షన్ కనిపిస్తుంది అనమాట. మజాగన్ డాక్ అండ్ పారస్ డిఫెన్స్ కూడా మైల్డ్ వీక్నెస్ ఫేస్ చేస్తున్నాయి. సో కన్క్లూజన్ అనేది సింపుల్గా చూద్దాం. డిఫెన్స్ స్టాక్స్ ఆల్రెడీ స్ట్రైట్ లైన్లో ర్యాలీ అవ్వలేదు, కొన్ని స్టాక్స్ అయితే హోల్డ్ అయి ఉన్నాయి, కొన్ని కూల్ ఆఫ్ పేస్లో ఉన్నాయన్నమాట. అందుకే ఆల్ డిఫెన్స్ స్టాక్స్ అప్ అని చెప్పి మనం గ్యారంటీగా చెప్పలేము. స్టాక్ టు స్టాక్ రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ లేయర్ ఏంటంటే లాంగ్ టర్మ్ బేస్ మాట. ఇండియా డిఫెన్స్ సెక్టర్లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్ట్రక్చరల్ గ్రోత్ ట్రాక్లో ఉందన్నమాట. గవర్నమెంట్ డిఫెన్స్ స్పెండింగ్ ఇంక్రీజ్ చేస్తుంది, ఎక్స్పోర్ట్ పుష్ చేస్తున్నారు, బడ్జెట్ అలొకేషన్ రికార్డ్ లెవెల్లోకి ఉంటుందని చెప్పి చాలామంది డిస్కషన్ చేస్తున్నారు అనమాట. సో వార్ హెడ్లైన్ షార్ట్ టర్మ్స్ వార్క్ అయితే ఇండియన్ డిఫెన్స్ స్టోరీ లాంగ్ టర్మ్ ఇంజిన్ లాగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మోడర్న్ డిఫెన్స్ కంపెనీస్ వన్ టైం సేల్స్ మాత్రమే కాదు, మెయింటెనెన్స్ అని, అప్గ్రేడ్స్, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, రికరెన్స్ బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఇన్వెస్టర్స్ వార్ అనే వర్డ్తో మాత్రమే కాదు, ఎర్నింగ్ స్టెబిలిటీ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట. నౌ ఫైనల్ క్లారిటీ ఏంటంటే, షార్ట్ టర్మ్లో వార్ హెడ్లైన్స్ వల్ల వాలటిలిటీ ప్లస్ సడన్ స్పైక్స్కి రావడానికి అయితే పాసిబిలిటీ ఉంది. కానీ ప్రాఫిట్ బుకింగ్ కూడా పాసిబిలిటీ, అండ్ ఎస్పెషల్లీ రన్ అయిన కౌంటర్స్లో మాట. సో సెకండ్ది వచ్చి లాంగ్ టర్మ్లో చూస్తే సెక్టర్స్కి స్ట్రక్చరల్ సపోర్ట్ ఉంది. సో డిప్లో ఇంట్రెస్ట్ కమ్బ్యాక్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో బెస్ట్ అప్రోచ్ ఏంటంటే, షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి చెప్తున్నాను మీకు ఇప్పుడు, ఫ్రెష్ అగ్రెసివ్ ట్రేడ్స్ అవాయిడ్ చేయండి. సెకండ్ది గ్యాప్ అప్ వస్తే చేయకండి. థర్డ్ది లెవెల్స్ సెటిల్ అయ్యాకనే కన్ఫర్మేషన్ వచ్చాక ఎంట్రీ అవడానికి ప్రయత్నించండి. అయితే ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి స్ట్రాంగ్ కంపెనీస్లో డిప్ వస్తే గ్రాడ్యువల్ అకామిడేషన్ కన్సిడర్ చేయొచ్చు. మనం వన్ షాట్ బయింగ్ కాకుండా స్టెప్ బై స్టెప్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వార్ న్యూస్ షార్ట్ టర్మ్లో మార్కెట్ మూడ్ని మూవ్ చేస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసేది ఫండమెంటల్స్ అండ్ ఎగ్జిక్యూషన్ మాట. సో ప్యానిక్ అవ్వకుండా ప్లాన్తో మూవ్ అవ్వండి. డిఫెన్స్ స్టాక్స్ నెక్స్ట్ ఫ్యూ సెక్షన్స్లో స్పాట్ లైట్లో ఉంటాయి, బట్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం అయితే మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.